హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ అయితే హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ అయితే చేసేసాను. ఎలా చేశాను అనేది ప్రాసెస్ అయితే చూసేయండి. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. హోమ్ మేడ్ కాబట్టి చిన్నపిల్లలకు కానీ ఎవరికైనా ఈజీగా పెట్టేయచ్చు. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే పాలండి. 1 లీటర్ పాలు తీసుకున్నాను. అందులో నుంచి ఒక 100 గ్రాముల పాలు అయితే పక్కకు తీసి పెట్టేసుకున్నాను అనమాట. దాంట్లోకి కొంచెం కస్టర్డ్ పౌడర్ని కలిపేసి పెట్టేసుకున్నాను. ఇంకా అలాగే కొంచెం షుగరు, వెనీలా ఎసెన్స్, ఫ్రెష్ క్రీమ్ అంటే పాల మీద 2 రోజుల నుంచి తీసిన మేగడ అయితే తీసేసి ఒక గ్లాస్లో పెట్టాను. ఇంకా అదనమాట, అది ఇదిగో అలా వచ్చింది. ఇంకా దాన్ని కూడా ఆ పాలలో వేసేసి 4-5 పొంగులు వచ్చాక ఇంకా మేగడంతా అందులో మెల్ట్ అయిపోయాక ఇప్పుడు మనం ఆల్రెడీ కస్టర్డ్ పౌడర్ని కలిపేసి పెట్టుకున్నాం కదండి పాలు, ఆ పాలను అందులో యాడ్ చేసేసుకోవాలి. అలా మరుగుతున్న టైంలో ఇలా కలిపేసుకున్నాక అది కొంచెం చిక్కబడిన దాకా అయితే సిమ్లో పెట్టేసుకొని దాన్ని మనం చక్కగా తిప్పుతూ ఉండాలన్నమాట. సో అది ఫస్ట్ కస్టర్డ్ పౌడర్ ఉన్న పాలు వేసి దాంట్లో ఇంకా కొంచెం మిగిలితే మళ్ళీ కొంచెం వాటర్ వేసి మళ్ళీ రెండోసారి వేసాను. ఇది ఇంకా చిక్కబడాలి. అది చిక్కబడేదాకా బాగా మరిగించేసుకోవాలండి. మనం ఎంత మరిగించుకుంటే అంత బాగుంటుంది. ఇక్కడ అది అక్కడ బాగా చిక్కబడిపోయింది కదా, కన్సిస్టెన్సీ చూసారా? ఆ టైంలో కొంచెం మనం వెనీలా ఎసెన్స్ వేసుకోవచ్చు. ఉంటే వేసుకోండి, లేదంటే లేదు, స్కిప్ చేసేయచ్చు కూడా. ఆల్రెడీ కస్టర్డ్ పౌడర్ వేసాం కాబట్టి బాదం ఫ్లేవర్ అనేది ఐస్ క్రీమ్కి యాడ్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ వెనీలా ఎసెన్స్ అనేది ఆప్షనల్ మాత్రమే, టేస్టీగా ఉంటుందని వేసాను. ఇక్కడ దాని తర్వాత మన టేస్ట్కి సరిపోయినంత పంచదార కూడా వేసేయాలి. పంచదార వేసాక ఏమవుతుందంటే అది కొంచెం మళ్ళీ సాలిడ్లా ఉన్నది జ్యూసీగా వస్తుంది. మళ్ళీ ఒకసారి మరిగించుకుంటే అది అలా చిక్కగా అయిపోద్దండి. సో ఇలా చిక్కబడిపోయినాక దీన్ని అయితే టేస్ట్ ఇక్కడ ఒకసారి చూసేసుకోండి, పంచదార అన్నీ సరిపోయినాయా లేదా అని చెప్పేసి. ఇక్కడ మనకు అన్నీ సరిపోతే ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసి దీన్ని అయితే చల్లబెట్టేసేయండి. ఇంక దీన్ని అలాగా ఒక అరగంట సేపు అలా వదిలేస్తే చక్కగా చల్లబడిపోద్ది అనమాట. పైన మేగడ కట్టేస్తూ ఉంటుంది. సో ఇంకా ఆ టైం వరకు చల్లారిపోస్తే ఇదిగో చల్లారిపోయింది చూసారా? ఇలా చల్లారిపోయి బాగా చిక్కగా వచ్చేసి నీకు పాలన్నీ. ఇప్పుడు ఈ పాలన్నీ ఏం చేయాలంటే మనం మిక్సీలో వేసేసుకోవాలండి. 2 సార్లు కింద కానీ ఒకసారి కింద కానీ వేసేసుకొని బాగా చే ఐ మీన్ ఏంటి ఫోమ్ చేయాలండి. ఫోమ్ చేసేస్తే అదిగో ఐస్ క్రీమ్ ఇలా తయారవుతుంది. ఇలా తయారయ్యాక దీన్ని మళ్ళీ ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసి దీన్ని మళ్ళీ కూడా మనం మిక్సీకి వేసేసి డబల్ అంటే 2 సార్లు మనం మిక్సీ చేసుకుంటే ఐస్ క్రీమ్ అనేది స్మూత్ వస్తుందండి. ఆల్రెడీ ఒకసారి చేసి పెట్టాం కదా, ఇది మళ్ళీ రెండోసారి అనమాట. ఇది రెండోసారి కూడా మళ్ళీ మిక్సీకి వేసిస్తే ఐస్ క్రీమ్ అనేది చాలా స్మూత్ వస్తుందండి. మనం ఫస్ట్ టైం చేసుకున్నది స్టీల్ బౌల్లో పెట్టినా సరే రెండోసారి ఇలా చేసుకున్నప్పుడు దాన్ని ప్లాస్టిక్ డబ్బాల్లో పెట్టుకుంటే ఐస్ క్రీమ్ తీసుకునేటప్పుడు చాలా చక్కగా వస్తుందండి. అందుకని చెప్పేసి ప్లాస్టిక్ డబ్బాలు అయితే ఒక 2 తీసుకున్నాను నేను, కరెక్ట్గా సరిపోయినాయి రెండిట్లో. సో చూసారు కదా, ఫోమ్ వచ్చి చక్కగా ఎంత చక్కగా ఉందో ఐస్ క్రీమ్ స్ట్రక్చర్ మిక్చర్. సో అలా వచ్చినాక దాన్ని అయితే మనం మూత పెట్టేసేసి ఇంకా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే. డీప్ ఫ్రిడ్జ్లో ఓవర్ నైట్ ఉంచేసాక ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచేసి మనం ఖాళీ ఉన్న టైంలో దాన్ని సర్వ్ చేసుకొని తినడమే. మీకు ఉంటే అల్యూమినియం ఫాయిల్ అలాంటివి ఏమైనా ఉంటే వేసుకుంటే ఇంకా చక్కగా వస్తాయి. ఇక్కడ నా దగ్గర అలాంటివి ఏమీ లేవు. పక్క పల్లెటూరు స్టైల్లో ఎలా మన దగ్గర ఉన్న వాటిలో చేసుకోవాలో చెప్పాలన్నదే ఇక్కడ నా థీమ్ అనమాట. సో అందుకని చెప్పేసి ఇలా 2 డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి హై ఫ్రీజర్లో పెట్టేశాను అనమాట. ఇంకా మార్నింగ్కి ఇది ఇలా తయారైపోయింది. ఇంకా మనకి ఐస్ క్రీమ్ స్కూప్ తీసుకోవడానికి ఏమీ లేదు కాబట్టి నేనైతే అలా ఒక గుంట గరిట లాంటిది ఉంటే దాంట్లో అయితే ఐస్ క్రీమ్ తీసి వేరే బౌల్లో సర్వ్ చేసుకున్నాను. సో చూసారు కదా ఎంత చక్కగా వస్తుందో. అదే మనకి ఐస్ క్రీమ్ స్కూప్ ఉంటే సూపర్గా వచ్చేది స్ట్రక్చర్ మీకు చూపించడానికి. సో టేస్ట్ అయితే అసలు మనం బయట ఎక్కడ తినని టేస్ట్ అయితే వచ్చిందండి. చాలా అంటే చాలా బాగుంది. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.